సో ఎన్నో రోజుల నుంచి దాదాపుగా నోటిఫికేషన్ 2022లో డిసెంబర్లో వస్తుంది అంటే కాలాపన చేసి చివరికి డిసెంబర్ కిల్లా మేము గిన్నీస్ బుక్ రికార్డ్ సాధిద్దామని ఆ రోజు వాళ్ళు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ని అరాకొరగా ఫిల్ చేసి ఈ రోజు మేము 60,000 70,000 ఫిల్ చేసినామంటాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముదిరిపోయిన బెండకాయలని నానా హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కిన మీరు ఆ రోజు ఆ ప్రభుత్వంలో నలుగురికి 4 ఉద్యోగాలు ఉన్నాయి కదా, కుటుంబ పాలన అన్నారు కదా. ఈ రోజు మీ దగ్గర 4 ఉద్యోగాలు మీ దగ్గరే ఉన్నాయి. 4 శాఖలకు ముఖ్యమంత్రి మీరు. కనీసం ప్రక్షాళన చేయని పరిస్థితిలో మీరున్నారు. విద్యాశాఖ మీది, హోంశాఖ మీది, ముఖ్యమంత్రి మీది, అదేవిధంగా మున్సిపాలిటీ శాఖ మీది. అంటే మంచి కార్యాలు సాధించే శాఖలు మీ దగ్గర పెట్టుకొని వాటి ప్రక్షాళన లేకుండా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసుకోకుండా హరిగోసపడుతున్న ఈ నిరుద్యోగులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా నా పేద వర్గం వాళ్ళు నానా అవస్థలు పడతా ఉంటే ఆహా ఇది నాకు శాడిస్ట్ ఆనందం అంటావా? నీకు ఎంత బలుపెక్కి ఈ ప్రభుత్వానికి ఎంత బలుపెక్కి ఆ మాట అనాల్సింది అంటే సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? అసలు ఏంది ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి అధ్యక్షుడు మీరు, అంటే ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరు ఏ స్థాయిలో మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడలేదా? ఆచి తూచి మాట్లాడకుండా నాకు శాడిస్ట్ ఆనందం ఉందంటే మీరు కుటుంబానికి ప్రమోట్ చేయడానికే గుర్తించారా? మీ మన్మోడికి 100 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టించి ఎవరి డబ్బు అది, ఎవరి సొమ్ము అది, ఎవరెత్త సొమ్ము? మీ ఎత్త ఇచ్చిన సొమ్ము అయితే నువ్వు పెట్టుకోరాదు. ఎందుకు నువ్వు అంత దార్కారివి కదా, అంత మంచి వాడివి కదా, అంత డబ్బు ఉన్న వాడివి కదా. 100 కోట్లు లెక్క కాదు కదా. ఆ 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకొని మన్మోడికి ఎవరికైనా ప్రమోట్ చేసుకో. కానీ మాకు పొట్టాలు కాలుతున్నాయ్యా, పైన నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కింద మంట. ఎక్కడ చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? మా మంట ఎవరికి చెప్పుకోవాలా స్వామి? అయితే గత ప్రభుత్వానికి ఏదో 46 జీవోలు రద్దు చేయాలని వస్తే మేము చేస్తామని ముందుకు వచ్చి మీరు ఇంకో జీవోని పట్టుకొచ్చి ఆ జీవోలో పేద వర్గానికి 29 జీవో పట్టుకొచ్చి దానికి ఎస్సీ ఎస్టీ బీసీ అనగా దక్కి మా వాళ్ళు మా వర్గం వాళ్ళు మా అమరవీరులు త్యాగాలుగా ఏర్పడిన తెలంగాణ ఎవరి పాలైంది? ఈ రోజు ఎవరి పాలాయరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అరే చాలు, యుద్ధానికే సిద్ధమై ముందుకు వెళ్దాం. ఈ రోజు నిరుద్యోగ యువతన ముందుకు కదలాలి. మనకు హరికోసలు పెడుతున్నారు, ఇంకా డివైడెడ్ రూల్ నడుస్తా ఉంది. మీరు ఆలోచించాల్సిగా చూస్తా ఉన్నాను. ఈ జోన్ల పేరు మీదుగా, ఈ మల్టీ జోన్ పేరు మీదుగా ఉద్యోగాలను దాదాపుగా ఒకటేసారి రిలీజ్ చేస్తే వీళ్ళు సగం అమ్ముకోవచ్చు. అంటే సగం వచ్చిన వాళ్ళు 50-60% సాధించిన వాళ్ళు ఆ పేద వర్గాలు ఉంటే వాళ్ళను ఆ సోషల్ మీడియాలో చూపించి ఆహా వాళ్ళు సాధించారు కదా, మీకు చేత కాలేదు కదా అంటా ఉన్నారు. అంటే ఏ విధమైన అమ్ముకొని కోడి దొంగతనం చేసినాడు, కోడి ఈకలు కాల్చేసి కోడి బొక్కలతో సహా నమిలేసిన తర్వాత మేము ఎక్కడి నుంచి ఆధారాలు పట్టుకురావాలి? నీ పొట్ట చీల్చే వరకు గౌరవ న్యాయస్థానాలకు ఆధారాలు లేకుండా చేస్తా ఉన్నారు. ఎక్కడ పోయి ఎవరికి మొరబెట్టుకోవాలా? ఇప్పటికైనా నా నిరుద్యోగ యువతలకు పిలుపునిస్తా ఉన్నా. సామయ్య కలుద్దాం, యుద్ధం మిగిలే ఉన్నది ఇంకా తెలంగాణలోన. ఇప్పటికైనా సాధిద్దాం, పోయిందేమి లేదు. తెగిపడ్డా సరే ఈ తెలంగాణ గడ్డ తెగోతో గడ్డ, కోట్ల గొంతులైన గడ్డ. కాబట్టి ఎట్టి వరుసలో 1965 ఉద్యమం అణిచివేసిన కొన్ని రోజుల తర్వాత ఆగినా గుడక మన ఆగలేదు, మన గొంతు ఆగరాదు గుడక. ఎన్ని రోజులు ఇవ్వమంట మనకు, ఎన్ని రోజులు కడుపుమంట? ఎవరి సాధనగా వచ్చాము, ఎందుకు వచ్చాము ఈ భూమి మీద అని ప్రశ్నలు వేస్తా ఉంటే నాన్న గోసలు అమ్మ నాన్నలు కొంతమంది కాలం చేస్తా ఉంటే ఏంది మా పరిస్థితి? అసలు పెళ్లిళ్ళు చేసుకోలేక మాకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకుని అప్పుడు చేసుకోవద్దంటామా? అంటే మీరు ఇస్తే ఇవ్వండి స్వామి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వకుంటే ఇవ్వలేదు, మా శాత కాదురా పై చూసుకోండి అంటే ఏదో కూలినాలు చూసుకొని ఏదో పనికిరాని ఏదో పని చూసుకొని బతుకుతాము. ఇప్పుడు బతకమంటావా? ఇన్ని రోజులు చదివించినావు, చదువు రాని వాడు అడ్డ గాడిద అన్నారు. ఈ రోజు చదువుకొని గడిదలు కాసుకున్న చదువుకొని గాడిదలు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేసి ఆదుకుంటారని ఆశిస్తా ఉన్నాము. ఇంకా కాలయాపన సరిపోదు. దయచేసి మాకు ఈ వినతిని ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వర్గాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొన్ని ఇన్ఫర్మేషన్ అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందించి మాకు న్యాయం చేయాల్సి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు గల్లీలో ఉన్న రాహుల్ గాంధీని పిలిపించి, ఇక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీని గల్లీలో పిలిపించి ఇక్కడనే చిక్కడపల్లి మా దగ్గరని అందరికీ మాట్లాడి మా కిరణ్ తోటి దగ్గర చేమిలే చేసి क्या बोलिए चाहे बेटा क्या बोलिए बोली तो मेरे को माँ प्रभुत्व आके को 2 लाख जॉब में नोटिफिकेशन में हमारा प्रभुत्व भर्ती करेंगे। राहुल गांधी तुम किधर जा रहे? मैं हमारा गोसा तुम्हारे का नहीं दिखा ना। आए के तुम जाके गाली के जाके
ఇదేనా మీ ప్రభుత్వం అడుగుతున్నా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 30 లక్షల నిరుద్యోగం మొట్టకు పట్టడం చెప్పి ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలను హామీ ఇచ్చి దొంగ హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఎట్టిపోయారు మీరు. మీకు పెళ్లిళ్లలో ఉన్న సోయి ఏడ పడితే 10 సార్లు ఢిల్లీ దగ్గర ఉన్న సోయి ఢిల్లీకి వెళ్తావు అంటే ఢిల్లీకి వెళ్తావు అంటే 100 సార్లు ఢిల్లీకి వెళ్తావు. ఇక్కడ పక్కనున్న ఓడిఎం మాల్లో వచ్చిన సిగ్గుందా నీకు అడుగుతున్నా. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ సీఎం రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో కూడా ఏమంటాడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటాడు, ఒకడేమంటాడు 70,000 ఉద్యోగాలు నింపిన అంటాడు. మీరు రావున్నా మేము బరాబర్ అడుగుతున్నా 100% మీకు దమ్ముంటే రండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏమి ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా రండి. బల్మూరి వెంకట గారు ఇక్కడ ఎడిపోయారు మీరు మా నిరుద్యోగులు వాడుకోలేదా? మీ ఆత్మసాక్షి చెప్పండి, చిత్తశుద్ధి లేదా మేమంటే? ఈ నిరుద్యోగులు అంటే ఎంత చులకలైపోయిందా మీకు? ఒక్కళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా కోరు బడా కోరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దశ తొలి దశ ఉద్యమంలో 2,000 ఉద్యోగాలను పొట్టన పెట్టుకుంది. నిన్న మొన్న 13-14 మంది పొట్టన పెట్టుకుంది. ఇదేనా మీ పాలన? 20 లక్షల మంది నిరుద్యోగులు పట్టణం 5 రూపాయలు భోజనం చేసి మా కడుపులో రూమ్ రెంట్ లేక మేము 30 దిప్పులు పెట్టి మేము కష్టపడి చదువుతున్నాం. జీపీ అన్న పోస్టులు అన్నారు, అది లేదు. గ్రూప్స్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, అది లేదు. పీసీ అన్నారు, అది లేదు. ఏం లేదు, కాలయాపన చేస్తుంది తప్ప మీ ప్రభుత్వం ఏమీ లేదు. నిరుద్యోగుల భరోసా లేదు, రైతులకు నిరుద్యోగుల భరోసా లేదు. నువ్వు మాయ మాటలు చెప్పి మొత్తం కాలయాపన చేస్తున్నావు. స్టూడెంట్ కు హామీ ఇప్పటికీ నేను పీజీ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ స్టూడెంట్, ₹1 పడలేదు స్కాలర్షిప్. ఇదేనా మీ పాలన? ఒక్క నిరుద్యోగుల హామీ మాకు రావాల్సినది నువ్వు ఇచ్చిన హామీలు మేము ఎందుకు కొట్లాడుతున్నాం? మా అంటే మా మిత్రులు తీసుకోపోయి 4 పోలీసులు యాడికాడికి కట్టడి చేసి గృహ నిర్మాణం చేసి జైల్లో పెట్టిస్తూ ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వం? ఇదా నీ ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఇదానా? ప్రజాపాలన అంటే ఇదా? ఇది ప్రజా పాలన కాదు, ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన, ఇది నిరుద్యోగుల గోసా పాలన, ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల బలిదానాల పాలన. మరే 2,000 మంది పొట్టను పెట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా బరాబర్, ఇది రానున్న అసెంబ్లీ సెలక్షన్ లో నిరుద్యోగుల గురించి ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేని కాంగ్రెస్ హామీలు ఈ దొంగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు బరాబర్ కాంగ్రెస్ మా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే తెలంగాణ మొత్తం తగిలబడిపోతుంది. మా నిరుద్యోగుల గురించి తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ నోటిఫికేషన్ సాధించడం పెద్ద లెక్క కాదు. బరాబర్ చెప్తున్నా, మా పొట్టలు కాలుతున్నాయి, మా ఆత్మశాంతి నశిస్తున్నాయి. అందుకనే మేము ఎంత బాధ ఎండలో నిలబడి ఇటు నుంచి మాట్లాడుతున్నాం. రండి ఇక్కడ సిటిజన్లు మీరు మాతో పెట్టండి. మీరు పెళ్లిళ్ళలో పోతారు, ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ మీద ఉన్న నిరుద్యోగులు లేదా అంటే నిరుద్యోగులు అంతా తమాషా అయిపోతురా? జీపీ ఉన్నారు, ఒక్క నోటిఫికేషన్ కాలే. జెండర్ రిక్రూట్మెంట్ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. వచ్చిందంటే నిరూపించండి, మేము ముగ్గురు రాలి ఇదే తట్టాపుట్ట చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వే అన్నారు కదా బెండకాయలు ముదిరిపోతున్నారు. ముదిరిపోయి నీ కళ్ళలు కనిపించదా? రేవంత్ రెడ్డి గారు సీఎం, మీరు ఒక సీఎం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఇక్కడ 10,000 ఇక్కడ మంది ఉన్నారు, లక్షల మంది ఉంటే మీటింగ్ పెట్టండి. మీరు రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో మాట్లాడాలి. బరాబర్ మాట్లాడకపోతే రానున్న మంచిది కాదు. మాట్లాడే మాకు ఎప్పుడు నిరుద్యోగాలు ఇస్తాడు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, మాకు హామీ ఇవ్వండి. మీకోసం మేము కష్టపడినాం. మీకోసం మేము ఊర్లలో పోయి కాలు మొక్కి అమ్మాయ్య కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతుందని అన్నాం. కానీ బతుకులు మారలే. ఈ రోజు మా ఆత్మహత్యలు మారుతున్నాయి. మేము విన్నవిస్తున్న ఒకటే, రానున్న అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడాలి.